ఓటమిని ఒప్పుకున్న రేవంత్. అంటే మేము శాతగాని దద్దమలం, మేము కుటుంబ సర్వేలు చక్కగా చేయలేదు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినాం, చేతికి ఎంత వస్తే అంత రాసినామని చెప్పి మళ్ళా కుటుంబ సర్వే చేయించిండు. అయితే ఢిల్లీలో రేవంత్, యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు. సో రాహుల్ గాంధీ మొట్టికాయల మీద మొట్టికాయలు వేస్తూనే ఉన్నాడట. సో కుటుంబ సర్వే కావచ్చు, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యతిరేకత గురించి చర్చలు జరుపుతూ ఉన్నారట. క్యాబినెట్ విస్తరణ లేదు, విస్తరాకు లేదు, చల్ అన్నాడట. ఢిల్లీ కూడా ఓడిపోవడంతో చాలా ఘోరంగా ఫ్రస్ట్రేషన్లో రాహుల్ గాంధీ ఉన్నాడు. అసలు ఒక్క సీటు కూడా రాకపోయేసరికి ఏంది అసలు నేషనల్ కాంగ్రెస్ అనేది బాగుపడుతుందా లేకపోతే అట్లనే పోతుందా అంటే, మరి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు బుల్డోజర్లు పెడితే మరి ఇట్లనే ఉంటుంది పరిస్థితి అని చెప్పి కొంతమంది చెప్పకనే చెప్పిండట. సో రాహుల్ గాంధీ గారు అయితే రేవంత్ రెడ్డి గారి మీద చాలా సీరియస్గా ఉన్నాడు. కేవలం రేవంత్ రెడ్డి గారి అసమర్థత వల్ల వీళ్ళలో వీళ్ళు క్యాబినెట్ మంత్రులు కొట్టుకోవడం వల్ల సో ఇటువంటి పరిస్థితి వచ్చింది. సో అందుకే మీనాక్షి నటరాజన్ గారిని కూడా తెలంగాణ ఇన్ఛార్జ్గా నియామకం చేయడం జరిగింది. సో ఎందుకు మిగతా రాష్ట్రాలలో కూడా ఇన్ఛార్జ్లను మార్చిండ్రు, కానీ ఎందుకు మార్చిండ్రు? ఓన్లీ తెలంగాణ ఇన్ఛార్జ్ని మారుస్తే పరువు పోతుంది, అందరికీ డౌట్ వస్తుంది అని చెప్పి ఓన్లీ తెలంగాణ ఇన్ఛార్జ్ని మార్చకుండా ఇంకొన్ని రాష్ట్రాల ఇన్ఛార్జీలను కూడా మార్చి పడేసారు. అది సంగతి. కేవలం మీనాక్షి నటరాజన్ని తెలంగాణకు తీసుకురావడం కోసమే మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇన్ఛార్జీలను రాహుల్ గాంధీ మార్చడం జరిగింది. సో క్యాబినెట్ లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ల పదవులు ఇంకొన్ని ఇవ్వాలని రకరకాలుగా రేవంత్ అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ రాహుల్ గాంధీకి తలనొప్పిగా మారింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉంటే అందరం మాట్లాడుతున్నాం కదా, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ లేదు, రేవంత్ను కలుస్తలే, రేవంత్ ముఖం చూడడం కూడా రాహుల్కి ఇష్టం లేదు అని చెప్పి. సో నిన్న రాహుల్ గాంధీ గారు మరి రేవంత్ రెడ్డి, ఆ ఫొటోస్ కూడా ఉంటాయి ఒకసారి చూడండి. రాహుల్ గాంధీ గారు రేవంత్ని కలవడం జరిగింది. మరి కొన్ని విషయాలపై చర్చ పెట్టుకున్నారు. బట్ అంతర్గతంగా అయితే రేవంత్ని చెడామడా మాట్లాడినట్టు తెలుస్తూ ఉన్నది. అక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు కొంచెం రేవంత్ రెడ్డి కూడా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే తెలంగాణ మొత్తం కూడా అగ్గి మీద గుగ్గిపాలవుతున్నారు మా తెలంగాణ ప్రజలందరూ. కుటుంబ సర్వేలో రాహుల్ గాంధీ ముందు వెనుక ఆలోచించకుండా చట్టసభలో అంటే పార్లమెంట్లో ఈ కుటుంబ సర్వే రిపోర్ట్ చెప్పేసరికి రాహుల్ గాంధీకి ఒక రకమైనటువంటి అవమానం ఎదురైంది. సో ఇందులో రాహుల్ గాంధీ గారి తప్పు కూడా ఉంది. తెలంగాణలో గుడ్డిగా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు కరెక్టా రాంగా అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఎంక్వైరీ చేయాలనా? వీళ్ళు ఇచ్చుడు సరే, ఆయన డైరెక్ట్గా చెప్పుడు సరే. ఇక పార్లమెంట్లో చెప్పేసరికి ఏమైందండి, గోల్మాల్ గోవిందం అయింది. పార్లమెంట్లో తప్పుడు లెక్కలు చెప్పినవన్నీ రాహుల్ గాంధీని అక్కడ పార్లమెంట్లో కొంతమంది ఎంపీలు క్వశ్చన్ చేయడం జరిగింది. సో మరి ఈ ఫ్రస్ట్రేషన్, ఈ కోపం అంతా ఎవరి వల్ల అంటే రేవంత్ రెడ్డి గారి వల్ల. డెఫినెట్గా ఏ రాష్ట్రంలో ఏమైనా ఫస్ట్ అనేది ఎవరిని అంటాడండి? ముఖ్యమంత్రిని అంటాడు. ఇప్పుడు నా ఓకే టీవీలో ఎంప్లాయీస్ ఎవరైనా తప్పు చేస్తే ఎవరిని అంటారండి? ఓకే టీవీ చైర్మన్నే అంటారు. లేకపోతే ఎక్కడైనా సరే టీంలో ఎవరైనా తప్పు చేస్తే టీం లీడర్నే తిడతారు. సో ఇది కూడా అంతే. సో ఎవడెక్కడ తప్పు చేసినా అది రేవంత్ రెడ్డి మెడకే చుట్టుకుంది ఆల్రెడీ. సో కేవలం ఓట్ల కోసం రాహుల్ గాంధీ గారు బీసీలకు న్యాయం చేయాలి, కుటుంబ సర్వే అద్భుతంగా చేస్తామని చెప్పి గత ప్రభుత్వంలో వచ్చి హామీలు ఇచ్చినప్పటికీ మళ్ళా ఏమైంది, రేవంత్ రెడ్డి ఎట్లా మళ్ళీ బీసీలు పైకి రావద్దు, రాజకీయాల్లో వాళ్ళకి సీట్లు ఇవ్వద్దు అని చెప్పి ఓట్ల రాజకీయం అంటే ఓటు బ్యాంకు పెంచుకోవడం కోసం పైకే మెరుగులు దిద్ది కుటుంబ సర్వే అన్నాడు. లోపల మాత్రం కాలయముళ్ళ కాల రాసేసిండు దేన్ని, కుటుంబ సర్వేని. ఇప్పుడు మళ్ళీ రీసర్వే అంటారు. కొంతమంది మిత్రులు, కొంతమంది మా వ్యూవర్స్ నాకు లైవ్లో కమెంట్స్ పెడుతున్నారు, లేకపోతే సపరేట్ కట్ల కింద పెడతా ఉన్నారు. శ్రావ్య గారు మా పరిస్థితి ఏంది, మేము ఎక్కడో దుబాయ్లో ఉన్నాము, సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉండాలని ఇప్పుడు చెప్తున్నారు ఈ విధవలు. సో ముందేం చేసిర్రు అని చెప్పి డైరెక్ట్గా కమెంట్ల రూపంలో పెడుతున్నారు, కావాలంటే మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు మేము అప్పటికప్పుడు ఇప్పుడు గల్ఫ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో గల్ఫ్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సో కొంతమంది గల్ఫ్ మిత్రులు నాతో మాట్లాడుతూ ఉంటారు రెగ్యులర్గా. సో గల్ఫ్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి?
సో వాళ్ళు ఖచ్చితంగా కుటుంబ సర్వేలో మరి ఇన్ని రోజులు ఏం చేసినావు అంటే నీ శాతగానితనమే కదా, శాతగాని దద్దమవే కదా, ఇన్ని రోజులు కుటుంబ సర్వే చక్కగా కాలేదని అర్థం కదా. అంటే అక్కడో వేరే వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో ఉన్న వాళ్ళను రేవంత్ రెడ్డి గారు పరిగణలోకి తెలంగాణ సిటిజన్గా పరిగణలోకి తీసుకోలేదు అనేది కదా అర్థము, వాళ్ళ లెక్కగట్టలేదనే కదా అర్థము. సో ఏ రకంగా చూడాలి దీన్ని మనము? ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి అసమర్థత. సో ముఖ్యంగా రాహుల్ కూడా రేవంత్ని అదే తిడుతున్నాడు, అదే విషయం చెప్తా ఉన్నాడు, అదే విషయం తిడుతూ ఉన్నాడు. సో దీని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా మన అందరిపైన ఉన్నది. ఒకటే చిన్న లాజిక్ ప్రజలారా, కుటుంబ సర్వే అని చెప్పినప్పుడు కుటుంబ సర్వే అప్పుడే మరి కుటుంబ సర్వే చేస్తున్నాం, మొట్టమొదటిసారి చేసినప్పుడే మరి మేము కుటుంబ సర్వే చేస్తున్నాం, ఈ కుటుంబ సర్వేకి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సహకరించాలి. ఎక్కడెక్కడో అమెరికాలో లేకపోతే యుఎస్లో యూకేలో దుబాయ్లో గల్ఫ్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొనాలి. మరి ముందస్తుగా మీరు లీవులు పెట్టుకొని రండి, మళ్ళీ అదొక ఫ్లైట్ ఛార్జీలు బొక్క, అది ఇస్తాడా రేవంత్ రెడ్డి? ఇయ్యడు. సో వాళ్ళ కోసం మీరు తీసుకొచ్చేటువంటి ఈ సిస్టమ్ ఏంది? ఇవన్నీ అప్పుడే ఎందుకు చెప్పలేదు అంటే వాళ్ళందరినీ నువ్వు చంపేసినట్టే కదా తెలంగాణలో. అరే నీ తెలంగాణ కాదురా బాయ్, నువ్వు ఆడనే దుబాయ్లో సెటిల్గా, నువ్వు అట్లనే గల్ఫ్ సాక్షిగా ఆ కార్మికుల్లాగా వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తుతూ ఇంకా బానిస చాకిరి చేయి, ఇక నువ్వు తెలంగాణకి రిటర్న్ రాకు అని చెప్తున్నావు. నువ్వు చెప్పకనే 150 కోట్లు ఎవడబ్బా సొమ్ము అండి, ఎవడబ్బా సొమ్ము? 150 కోట్ల రూపాయలను మన కుటుంబ సర్వేకి ఖర్చు పెట్టారు. మాట్లాడితే ఫార్ములు అయిపోయినాయి అంటారు, ఎందుకు రాలేదురా నాయన అంటే ఫార్ములు అయిపోయినాయి అంటారు, ఎందుకు చేయలేదురా నాయన అంటే ఏమో తెలియదు అంటారు, క్వశ్చన్లు అడిగితే చెప్పారు. ఒక్కటా రెండా ఎన్ని కంప్లైంట్లని ఇద్దుము? వీళ్ళు రిపోర్ట్ ఇచ్చుడు, ఆ బీసీ కమిషన్ కూడా ఇట్లా తల ఊపుడు, పర్ఫెక్టా, సూపర్, నా భూతో నా భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉన్నది మీ కుటుంబ సర్వే అని చెప్పి మళ్ళీ చప్పట్లు కొట్టి మళ్ళీ ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్ళీ ఇదే పూర్ణమన్న ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ కుటుంబ సర్వే నిజంగా ఈ తెలంగాణకు గర్వకారణం. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో, తెలంగాణ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇక రాహుల్ గాంధీ గారి ఆకాంక్ష నెరవేరిన రోజు ఇది. ఇటువంటి సమయాన్ని ఇటువంటి రోజుని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి అన్నట్టు వీళ్ళు వచ్చి రేవంత్ కూడా తెలియకుండానే ఆ రిపోర్ట్ తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పి పడేసిరట. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు, ఎంతకు దిగజారిపోయినరు, వీళ్ళకి అవగాహన ఉందా లేదా, చదువుకున్నోళ్ళ చదువు లేనోళ్ళ. అట్లీస్ట్ ఇక్కడ స్కూల్లో ఒక చిన్న స్టేజ్ మీద మనం ఏదైనా పాట పాడాలన్నా లేకపోతే ఏదైనా ప్రేయర్ చెప్పాలన్నా ఏదైనా ప్రోవర్బ్ చెప్పాలన్నా చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది. మనం ఏం చెప్తున్నాం అనేది 1కి 100 సార్లు మనం చెక్ చేసుకుంటాం, ప్రాక్టీస్ చేస్తాం, అప్పుడు వచ్చి మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. అవునా కాదా? మరి వీళ్ళకి దిమాకు ఉన్నదా లేదా? ఆటోమేటిక్గా రావడము, ఇష్టం వచ్చినట్టు చెప్పడము, ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడం. అందులో కరెక్ట్ ఉందా, వాస్తవం ఎంత అవాస్తవం ఎంత తెలుసుకునే ప్రయత్నం కూడా ఎవరు చేయలేదే. అంటే ఎటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నాము. కుటుంబ సర్వే ఒక ఎత్తు ఫెయిల్, అట్టర్ ఫ్లాప్ చెప్తున్నాం కదా. ఇక నెత్తి మీద తడిగుడ్డేసుకోవడం ఒకటే తక్కువ, చాకు లేకుండా తెలంగాణ ప్రజల్ని కసా పొడిచినట్టున్నది. సంక్షేమ పథకాలు గాలికి వదిలేసినారు. తులం బంగారం ఏడ ఉందో ఎత్తుక్కోవాలి. చెక్కులు కూడా ఓడికిస్తలేడు, పెళ్ళిళ్ళు అయితలేవు ఆడపిల్లలకు తులం బంగారం. మళ్ళీ పెళ్ళైనాక రేవంత్ అన్న తులం బంగారం ఇస్తాడో లేదో అని చెప్పి ఆడ పెళ్ళిళ్ళు సంబంధాలు ఫిక్స్ చేసుకొని పెళ్ళిళ్ళు కాకుండా ఆపుకుంటున్నారు. నేను అసలే February 14th, అట్లీస్ట్ February 14th రోజున అక్కడిక్కడ కలుద్దామని చెప్పి పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు అందరు పార్కులలో కలుసుకుంటున్నారు. ఎందుకని చాలామంది తులం బంగారం ఇస్తేనే మేము పెళ్ళి చేసుకోవాలి, మా ఇంట్లో పెళ్ళి చేస్తలేరు. మళ్ళీ పెళ్ళి చేసుకున్నాక మళ్ళీ అది వర్తిస్తుందో లేదో ఆ సంక్షేమ పథకం అని చెప్పి వీళ్ళ యొక్క బాధ, అది వర్తిస్తుందో లేదో తులం బంగారం అనేది మళ్ళీ పెళ్ళి అయిపోయినాక ఇస్తారో లేదో అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు అనమాట. అంటే ఇటువంటి పరిస్థితికి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం జరిగింది. మా టీచర్లు ఇప్పుడు వీళ్ళు ఏ ముఖం పెట్టుకొని టీచర్లను ఓట్లు అడుగుతుండ్రు? రిటైర్ అయిన వాళ్ళకే లేవాడ. ఇప్పుడు ఇవన్నీ కూడా వార్తలు పేపర్లలో రావు.
ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఈ ఏడాది నుంచి ఎవరెవరైతే టీచర్లు రిటైర్ అయినారో ఆ రిటైర్ అయిన వాళ్ళకి ఇప్పటి వరకు పెన్షన్ దిక్కులేదు అధ్యక్ష. కానీ తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రిగా, తెలంగాణ ఫైనాన్స్ ముఖ్యమంత్రిగా, బడ్జెట్ పద్మనాభం ఫైనాన్స్ ముఖ్యమంత్రిగా బట్టి గారి పెన్షన్లు మాత్రం టెన్షన్ లేకుండా వస్తున్నాయి ప్రజలారా. బట్టి గారు 8%, బట్టి గారు 13%. ఇంతగానో మొత్తుకుంటే కూడా వీళ్ళని ఎవ్వరు ఏం చేస్తలేరంటే వీళ్ళ అసమర్థత పాలన అనే అర్థమవుతుంది కదా, వీళ్ళు గాలికి వదిలేసిన పాలన అర్థమవుతుంది కదా. వీళ్ళు ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదు, మాకు ఉన్న కాడికి దోచుకుందాము అనడానికే రాజకీయం చేస్తున్నారని చెప్పి అర్థమవుతుంది కదా. అడగండి, పోయి బట్టి గారికి ట్వీట్ చేయండి, 8% 13% వచ్చిందా అని ట్వీట్లు పెట్టండి. మా తెలంగాణలో రిటైర్ అయిన వాళ్ళకేమో పెన్షన్లు ఇవ్వరా, మీరేమో 8%, 13% మెగా కృష్ణారెడ్డి దగ్గర చేయి జాపుతారా శరణో దేహి అని చెప్పి, మిగతా వాళ్ళ దగ్గర బిల్స్కి పైసలు తీసుకుంటారా? మేము ఓట్లేస్తే గెలిచిన వాళ్ళు పైసలు తీసుకొని పబ్బం గడిపించుకుంటున్నాం. తెలంగాణ యొక్క ఫైనాన్స్ మినిస్టర్గా బట్టి గారి స్టాండ్ ఏంది అంటే లెక్కలు రానట్టే కదా. బడ్జెట్లోనేమో 2 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకి ఇన్కమ్ వస్తుంది అంటాడు. ఆ 2 లక్షల కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం దేనికి ఎంతెంత ఖర్చు పెడుతుందో ఒక లెక్క లేదు, ఒక పాడు లేదు, వెబ్సైట్లో ఎత్తుకుతా కూడా దొరకదు. మళ్ళీ 150 కోట్లు కుటుంబ సర్వే.